every district you can go through verification. And also who are all aboard ఎవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారు అవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఆథరైజ్ చేసి 3 months లోపల నెక్స్ట్ కాన్ఫరెన్స్ లోపల యూ హ్యావ్ టు కరెక్ట్ అండ్ దెన్ కమ్ బ్యాక్. మీరు సజెషన్స్ పంపేయండి, డిపార్ట్మెంట్ కూడా మీకు సర్క్యులేషన్ పంపిస్తాం పెన్షన్ దీని డిజేబుల్డ్ గురించి, అవన్నీ ఎగ్జిక్యూట్ చేసి యూ కమ్ బ్యాక్. ఎస్ 3 months టైం యూ ఆర్ గోయింగ్ టు Sir, Keshav. Sir, submission, sir. ineligible persons. East Godavari, sir. Sir, 2027 లో పుష్కరాల్లో షెడ్యూల్ అవుతాయి సార్, దట్ ఈస్ ఇన్ ఆగస్ట్. సో ఇప్పుడు నరేగాలో కానీ గార్డ్స్ డెవలప్మెంట్ కానీ ప్రొవిజన్ ఇస్తాయి సార్. వీ క్యాన్ డెవలప్ గార్డ్స్ ఎక్స్టెన్సివ్లీ సార్. యాజ్ ఆఫ్ నౌ రాజమండ్రిలో ఒక 4 kilometers, కొవ్వూరులో 3.5 kilometers గార్డ్స్ మాత్రమే ఉన్నాయి సార్. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి కూడా చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి సార్. We can take up under rural infrastructure, sir. Ghats, sir. Got. Nice. Now you come back a separate program. Sir. Will request department. Which department last time Pushkarams చేసింది? Irrigation? Sir. No, not MAUD, sir. ఘాట్లు ఇరిగేషన్ చేశారు. no. సార్ ఘాట్స్ ఇరిగేషన్ చేసింది సార్. Total program conduct చేసింది. All departments are involved from now onwards. You have to take it up. దానికోసం అడుగుతున్నాను. అంటే ఓన్లీ కన్స్ట్రక్షన్ మాత్రం ఇరిగేషన్ చేసింది సార్. కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కండక్షన్ ప్లానింగ్ చేశారా, ఎవరు చేశారు అడుగుతున్నాను. పిఆర్ వాళ్ళు చూసారు. Sir, last time MAUD ఒకసారి విల్ గో త్రూ. లాస్ట్ టైం MAUD చేశారు సార్. MAUD ఆధ్వర్యంలో డిఫరెంట్ వర్క్స్ వర్ అసైన్ టు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ సార్. లాస్ట్ టైం ఎంఐడి చేసింది సార్ ఓవరాల్ గా, బట్ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వాడు చేశారు సార్. ఓకే, అదే ప్రొసీజర్ ఫాలో అవుదాం. ఒకసారి ఇప్పటి నుంచే ప్రిపేర్ చేయండి ఈ పుష్కరాల గురించి. విల్ ప్లాన్ ఇట్. ఓకే Sir, good morning. సార్ సెకండ్ ఇష్యూ సార్, మనకి సత్యసాయి స్కీమ్ ఒకటి ఉంది సార్ ఈస్ట్ గోదావరిలో. ఆల్మోస్ట్ 74 హ్యాబిటేషన్స్ కి అది వాటర్ సప్లై సార్. యాక్చువల్లీ దే ఆర్ విత్డ్రాన్ ఫ్రమ్ ద మెయింటెనెన్స్ సార్. నౌ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ CPW schemes of ZP సార్. But because of the constraints of the funds, sir, almost for the 3 years we are not able to release funds, sir. And salaries kuda ledu, sir. And maintenance of the scheme kuda undatledu, sir. Sir, I have a small submission here, sir. ఇదే పాయింట్ మీద సార్, ఇప్పుడు మనకి ఇండివిజువల్ విలేజ్ స్కీమ్స్ ఉన్నాయి, మల్టీ విలేజ్ స్కీమ్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు తమ కొత్త కాన్సెప్ట్ లో ఇంకా పెరిగిపోతున్నాయి సార్ ఇవి మల్టీ విలేజ్ స్కీమ్స్, CPW స్కీమ్స్. ఇప్పుడు ఒక్క అనంతపూర్లోనే మనం గవర్నమెంట్లోకి వచ్చినప్పటికి more than 100 crores మెయింటెనెన్స్ బిల్ ఉంటే చాలా కష్టపడి దాన్ని 60 crores తెచ్చాం సార్. ఎంటైర్ ఎంప్లాయీస్ అంతా కూడా ధర్నాలు, స్ట్రైకుల్లోకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఆపేసినటువంటి పరిస్థితిలో నడుపుతా ఉన్నాం. గవర్నమెంట్ బడ్జెటరీ సపోర్ట్ దానికి లేదు సార్. ఇండివిజువల్ విలేజ్కి వెళ్తేనేమో నాకు సంబంధం లేదనేటువంటిది దాటేస్తున్నారు సార్. ఇన్ఫాక్ట్ ఐ రిటర్న్ డౌన్ ఏ స్మాల్ సబ్మిషన్ సార్. తమరు ఇద్దరు ఉన్నారు కాబట్టి సార్, అంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ని తమరు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం మనం గ్రామ సచివాలయాలకు వెంటనే రిలీజ్ చేస్తున్నాం సార్ వితౌట్ ఎనీ డిలే. సో ఆల్ సచివాలయమ్స్ సపరేట్ అకౌంట్ ఓపెన్ చేయగలిగితే యూటిలిటీస్ అకౌంట్ అని సార్, పార్ట్ ఆఫ్ ది అమౌంట్ వీ విల్ రిలీజ్ టు ది యూటిలిటీస్ అకౌంట్ విచ్ విల్ బి పెయిడ్ టు ది water scheme maintenance and then the electricity bills payment. Then from that account it can be paid only to the utility, sir. It's a burden on every collector, sir. In fact, Nandyala collector has about 27 crores outstanding. Anantapur collector has a 60 crores outstanding. Every collector is burdened and we are not able to support. It's going to be పెరుగుతుంది సార్. ఇక్కడ నుంచి ఇప్పటికే నాకు తెలిసి మన అవుట్స్టాండింగ్స్ 500-600 crores ఉందేమో సార్, అది ఎక్కువ ఉందేమో. అండ్ ఎవ్రీ ఇయర్ యాజ్ ది స్కీమ్స్ గో అప్ వీ హ్యావ్ టు గో సార్. ఏదో ఒక పాలసీ ఎవాల్వ్ చేయాలి సార్. ఫర్ టైమ్ బీయింగ్ తమరు ఒకసారి డెసిషన్ ఇస్తే సార్, separate all gram panchayats, collectors can give a direction to the DPOs to open a utilities account wherein water and electricity, so that streamline అవుతుంది సార్. గవర్నమెంట్ మీద ప్రెషర్ తగ్గుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది సార్. కెన్ యూ ఒక పని చేద్దాం, డిప్యూటీ సీఎం గారు ఒక మీటింగ్ పిలుస్తారు, ఫైనాన్స్ అండ్ ఆల్సో ఇంకా ఒకరిద్దరు కూర్చొని మీరు ఎస్ సార్, డ్రింకింగ్ వాటరు లేదంటే పంచాయత్ రాజ్లో ఉండేటువంటి పవర్ ఛార్జెస్, డ్రింకింగ్ వాటర్, ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ది పంచాయత్. ఇప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి ఫైనాన్స్ కమిషన్, ఇంటర్నల్ రిసోర్సెస్, మిగిలిన డబ్బులన్నీ కూడా వాళ్ళు ప్రాపర్గా ఖర్చు పెట్టకపోతే ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. హౌ టు డూ ఇట్,
డిప్యూటీ సీఎం గారు ఫైనాన్స్ మీద ఇద్దరు Yes, ఒకసారి yes. కమ్ బ్యాక్ విత్ ప్రాపర్ ప్రపోజల్స్ విల్ టేక్ యాక్షన్. ఎస్ సార్ మనోహర్ గారు మీరు చెప్పండి. సార్ ఐమ్ జస్ట్ రికలెక్టింగ్ సార్, మనం సెకండ్ క్యాబినెట్ మీటింగ్లోనే నేను ఈ అంశం రేజ్ చేశాను సార్. ఆ రోజున దాదాపు 6 లక్షల పెన్షన్లు చివరి ప్రెస్ కాన్ఫరెన్స్లో వీళ్ళు సడన్గా పెంచేసి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎలిజిబిలిటీ ఇచ్చారని చెప్పాను సార్ నేను. అది దాదాపు మనకి ఇప్పుడు సర్పాల్ చేసిన ప్రిలిమినరీ సర్వేలో అట్లా అనిపిస్తోంది. ఐ రిక్వెస్ట్ యూ టు గివ్ డైరెక్షన్స్ టు ఆల్ ద కలెక్టర్స్. మన నెక్స్ట్ మీటింగ్ లోపు ఆ వెరిఫికేషన్ జరగాలి సార్. నెక్స్ట్ 3 months టోటల్ వెరిఫికేషన్ మీరు చేసిన తర్వాత, మీ వెరిఫికేషన్ అయిన తర్వాత నేను ఒక 5% 10% వెరిఫై చేస్తాను. అప్పుడు కూడా తప్పులు ఉంటే మీరు కూడా యూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. గో విత్ ఆబ్జెక్టివ్ వే అండ్ గెట్ ఇట్ డన్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. పల్నాడు జిల్లా సార్. సార్ మాకు ఇది నాగార్జున సాగర్ డ్యామ్ కడుతున్నప్పుడు సార్ విజయపురి సౌత్ అని పైలన్ కాలనీ, హిల్ కాలనీ అని 3 కాలనీస్ వర్కర్స్కి ఎంప్లాయీస్ కోసం ఫామ్ చేశారు సార్. లేటర్ ఆన్ డ్యామ్ కంప్లీట్ అయిపోయినాక ఎంప్లాయీస్ అక్కడ ఉండేవారు సార్. ఫర్దర్గా లోకల్గా చుట్టుపక్కల విలేజెస్ కొంతమంది వచ్చి అక్కడ సెటిల్ అయ్యి ప్రైవేట్గా బిల్డింగ్స్ కట్టుకొని ఉంటారు, అక్కడ రిసైడింగ్ సార్. ఈ బైఫర్కేషన్, స్టేట్ బైఫర్కేషన్ తర్వాత పైలాన్ కాలనీ, హిల్ కాలనీ తెలంగాణ వెళ్ళిపోయింది సార్. మనకి విజయపురి సౌత్ కాలనీ వచ్చింది సార్. సార్ ఈ కాలనీ మెయింటెనెన్స్ అంతా కూడా డ్యామ్కి వస్తున్నటువంటి ఫండ్స్ మీదనే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సార్. నో సపరేట్గా గ్రామ పంచాయతీ ఇలాంటిది ఏం లేదు సార్. ఫర్ ద లాస్ట్ 2 years ఈ డ్యామ్కి వస్తున్న ఫండ్స్ అన్ని పూర్తిగా ఆగిపోవడంతో ఈ విలేజ్ మెయింటెనెన్స్ బాగా పాడైపోయి ఊరంతా చెత్త పేర్కొని ఉంది సార్. ఇప్పుడు మీకు వాట్ ఇస్ ది ప్రాబ్లం టు క్రియేట్ ఎ పంచాయత్? అది ప్రపోజల్ సబ్మిట్ చేస్తాను సార్. అది యూ డూ ఇట్. పంచాయతీ మీకు అబ్జెక్షన్ లేకపోతే ఇరిగేషన్ కు ఏం పెద్ద అబ్జెక్షన్ ఏముంది పంచాయతీ ఉంటే? ఎస్ సార్. ఎస్ విల్ క్రియేట్ ఎ పంచాయత్, విల్ స్టార్ట్. Yes. కొంత ఇప్పుడు చేసేది కంటిన్యూ చేయండి, స్టిల్ సమ్ టైమ్, బట్ పంచాయతీ క్రియేట్ చేయండి. విల్ గివ్ ఫండ్. టూరిస్ట్ చాలా మంది టూరిస్టులు వస్తున్నారు. సున్నిపెంటకు కూడా ఉంది సార్. శ్రీశైలం సున్నిపెంటకు కూడా సేమ్ ఇష్యూ సార్, సేమ్ ప్రాబ్లం సార్. అది కూడా సుండిపెండ గ్రామ పంచాయతీగా కన్వర్ట్ అయింది సార్, బట్ ఎలక్షన్ జరగక ఫండ్స్ రావట్లేదు సార్. తెలంగాణ సైడ్ వాళ్ళైతే మీరు మున్సిపాలిటీ ఒకసారి చూసుకొని అది కూడా ఎలక్షన్స్ పెట్టేద్దాం, తీసుకొని పెట్టాం. సార్. సెకండ్ ఇష్యూ సార్, సత్యసాయి జిల్లాలో నేను వర్క్ చేసినప్పుడు సార్ ఒక డాక్టర్ ఇప్పుడు సుండిపెంటకు నరేగా డబ్బులు ఖర్చు పెడుతున్నారా? నో సార్. వై? అసలు సుండిపెంట మనకి మండల్ లేదు సార్. శ్రీశైలం అన్న మండల్లో నంద్యాలలో లేదు సార్. ఆత్మకూరు మండల్ పరిషత్కి ట్యాగ్ చేసాం సుండిపెంట సార్. ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాము. ఆ పంచాయత్ ఎలక్షన్స్ అవ్వక 15 ఫైనాన్స్ ఫండ్స్ ఏమీ రావట్లేదు. ఫైనాన్స్ కమిషన్ రిలేటెడ్ టు ఎలక్షన్స్. సుండిపెంటలో అంటే ఎన్ఆర్ఈజీఎస్ టేకప్ చేయడానికి కూడా నో ల్యాండ్ సార్. ఇట్ జస్ట్ లైక్ ఏ టౌన్షిప్ సార్. నో గవర్నమెంట్ ల్యాండ్ సార్. టోటల్ ఫారెస్ట్ అండ్ ఎండోమెంట్ ల్యాండ్స్. ఓకే, దెన్ టౌన్ బేస్డ్ గా శ్రీశైలం టెంపుల్ కింద చేద్దాం. దాన్ని పంచాయతీ చేసినా ఇప్పుడు అక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ డిఫికల్టీ ఉంది సార్. జెడ్పీ సపోర్ట్ అడిగాం సార్. అదర్వైజ్ వాట్ ఐఎమ్ సేయింగ్, సుండిపెంటని మీరు ఒక పని చేయండి, హోలిస్టిక్ గా శ్రీశైలం టెంపుల్ ద్వారానే డెవలప్మెంట్ కూడా టేకప్ చేద్దాం, ఇంటిగ్రేట్ చేద్దాం.